చల్ల చల్లగా, కూల్‌గా వేసవిలో మీ దాహాన్ని తీర్చే ఐస్ క్రీమ్స్ అన్నీ ఇప్పుడే కొని తినండి అని రోడ్స్ మీద ఐస్ క్రీమ్ బండి వాళ్ళు తెగ తిరిగేస్తున్నారు. ఇంతలా ఎండలకి పెద్దవాళ్ళకే తపన పుట్టి ఏదైనా చల్లగా తినాలి అనిపిస్తుంది. ఇంకా పిల్లలు మాత్రం ఎందుకు ఆగుతారు? ఆ ఐస్ క్రీమ్ బండి రాగానే పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే వెంటనే వెళ్లి కొని తింటున్నారు. అంతంత డబ్బులు పెట్టేసి అన్నన్ని సార్లు బయట అలా తినడం కన్నా కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్‌ని, కుల్ఫీని చేసుకోవచ్చు. ఇది ఎలాగో సమ్మర్ కాబట్టి సపోటాలు చాలా తక్కువ ధరకే చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఆ సపోటాతోనే ఈజీగా ఇంట్లోనే ఎటువంటి కస్టర్డ్ పౌడర్ కానీ, ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ కానీ, లేకపోతే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కానీ ఇవేమీ లేకపోయినా సరే ఇంట్లో ఉండేటువంటి సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ ఖర్చుతో అండ్ హెల్తీ టేస్టీ సపోటా కుల్ఫీనైతే చేసుకోవచ్చు. ముందుగా ఇంకెవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకి చూసి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఈ సపోటా కుల్ఫీ కోసం చక్కగా పండిన ఫ్రెష్ సపోటాలనైతే తీసుకోవాలి. ఇలా బాగా పండిన సపోటా తీసుకుంటే కుల్ఫీ టేస్ట్ అనేది అదిరిపోతుంది. కాబట్టి మాక్సిమం బాగా పండిన తియ్యటి సపోటాని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆ కాయలన్నిటికి పైనున్న తోలు తీసి, అలాగే లోపల విత్తనాల్ని కూడా సెపరేట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ కుల్ఫీ కోసం 5, 6 బాగా పండిన సపోటాలనైతే తీసుకున్నాను. ఇలా సపోటాలకి తోలు తీసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్‌లోకైతే యాడ్ చేయండి. అలాగే 1 గ్లాస్ కూలింగ్ పాలనైతే యాడ్ చేయండి. 3 స్పూన్ల షుగర్‌ని, అలాగే 1 స్పూన్ హార్లిక్స్ పౌడర్‌ని కూడా యాడ్ చేయండి. సపోటాలనేవి కొంచెం తియ్యగానే ఉంటాయి కాబట్టి కొంచెం షుగర్ అనేది తక్కువగానే పడుతుంది. మీరు మీ స్వీట్‌నెస్‌కి సరిపడినంత షుగర్‌నైతే యాడ్ చేసుకోండి. అలాగే హార్లిక్స్‌కి బదులుగా బూస్ట్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో కానీ, లేదంటే జ్యూసర్‌లో కానీ స్మూత్‌గా జ్యూస్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. కుల్ఫీకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే ఈజీగా కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. కాబట్టి కొంచెం పాలు తక్కువైనా పర్లేదు. మరీ ఎక్కువైతే యాడ్ చేయకండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు మీ ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నటువంటి స్టీలు గ్లాసుల్లో అయితే వీటిని యాడ్ చేయండి. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూటీస్ కానీ, అలాగే చాకో చిప్స్ కానీ ఏవైనా సరే మీకు ఏవి ఇష్టం ఉంటే వాటిని కూడా ఇలా పైన యాడ్ చేయండి. అలాగే వాటిని పైపైన ఉంచేయకుండా కొంచెం లోపలికైతే స్ప్రెడ్ చేయండి. ఇలా కుల్ఫీ తినేటప్పుడు మధ్యలో డ్రై ఫ్రూట్స్ కానీ, చాకో చిప్స్ కానీ తగులుతూ ఉంటే అచ్చం బయట ఐస్ క్రీమ్ బండిలో తిన్నట్టే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు మీకు ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నటువంటి స్పూన్స్‌నైతే తీసుకోండి. వాటిని వెనక్కి తిప్పి ఈ కుల్ఫీ గ్లాసుల్లో అయితే పెట్టండి. ఇలా అందరికీ ఇంట్లో ఈజీగా అవైలబుల్‌గా ఉండేటువంటి స్టీల్ గ్లాసులతో, స్టీల్ స్పూన్స్‌తో ఇంట్లోనే కుల్ఫీనైతే రెడీ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ ఉంటే దాన్నే యూజ్ చేయండి. ఇప్పుడు ఈ కుల్ఫీ గ్లాసులనైతే ఫ్రిడ్జ్‌లో 7-8 అవర్స్ లేదా ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టి వదిలేయండి. అప్పుడైతేనే కుల్ఫీ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. నేనిక్కడ 8 అవర్స్ తర్వాత తీసి చూయిస్తున్నాను. ప్రతి ఒక్క కుల్ఫీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడైతే కుల్ఫీని ఆ గ్లాసుల్లో నుండి డీమౌల్డ్ చేద్దాం. దానికోసం ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకోండి. జస్ట్ 5-10 సెకండ్స్ వరకి ఈ కుల్ఫీ గ్లాసులనైతే దానిలో పెట్టి తీస్తే చాలు. ఈజీగా వెంటనే కుల్ఫీ అనేది డీమౌల్డ్ అవుతుంది. చూడండి ఎంత ఈజీగా కుల్ఫీ అనేది డీమోల్డ్ అయిందో, అలాగే కరెక్ట్ టెక్స్చర్‌లో అలాగే పర్ఫెక్ట్‌గా కుల్ఫీ అనేది వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, పిల్లలకి ఈ కుల్ఫీని ఇచ్చామంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండీ! ఎటువంటి కస్టర్డ్ పౌడర్ కానీ, ఎటువంటి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ గానీ, కుల్ఫీ మిక్సింగ్ పౌడర్స్ గానీ ఇవేమీ లేకుండా ఇంట్లో ఉన్నటువంటి సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా టేస్టీ అండ్ హెల్తీ సపోటా కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అడిగినప్పుడు ఇలా ఒక్కసారి చేసి ఇచ్చారంటే డైలీ ఇలానే కావాలి అంటారు. సో, ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకింకా ఈజీగా ఇంట్లోనే చేసుకునే ఎటువంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.